శ్రీశైల క్షేత్రంలో ఇక్కడ ఉంటున్నటువంటి అనేక మంది ఉద్యోగస్తుల కుటుంబాలు ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ ఉండడం గతంలో ఒక క్రమ పద్ధతిలో లేకుండా గతంలో ఏర్పాటు చేశారు. మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గతంలో కానీ ఇప్పుడు కానీ వారిచ్చినటువంటి ఆదేశాలు ఒక ప్రాంతంలో ఎంప్లాయీస్కి అంతా మంచి రెసిడెన్షియల్ ఏరియాస్ని కట్టి వాళ్ళు ఉన్నటువంటి దానిలో మరి ఆ కుటుంబాలన్నీ కూడా ఉండే విధంగా ఏర్పాటు చేయండి అని గతంలో చేసినప్పుడు దాంట్లోనే ఈరోజు దాదాపు 3 బ్లాకులుగా ఏబిసి అనే బ్లాకుల్లో 297 క్వార్టర్స్ కట్టడం జరిగింది. ఈ మొత్తం కూడా ఇప్పటికీ దాదాపు 60 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టారు. క్వార్టర్స్ కూడా రెడీ అయినాయి. త్వరలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబాలతోటి ఇక్కడికి రావాలి అనేటువంటిది అందరి నిర్ణయం. ఇటీవల ఎంప్లాయీస్ అసోసియేషన్స్తో కూడా లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మాట్లాడాను. అలాగే స్థానిక శాసనసభ్యులుగా బుడ్డ రాజశేఖర రెడ్డి గారితో కూడా వారితో కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా ఆక్యుపై చేసే సమయానికి ఈ రోడ్లన్నీ కూడా పక్కగా సిమెంట్ రోడ్లు వేయడానికి ఇప్పటికే ఎస్టిమేట్లు రెడీ అయినాయి. పనులు కూడా మొదలు పెట్టమని చెప్పాం. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇక్కడి నుంచి టెంపుల్ టౌన్కి రావడానికి ఎంప్లాయీస్ వాళ్ళ ఉద్యోగాల్లో పనులు చేసుకోవడానికి రావడానికి బస్సెస్ను కూడా టెంపుల్ బస్సెస్ని ఏర్పాటు చేయాలి. ఎన్ని షిఫ్ట్లు ఉంటే అన్ని షిఫ్ట్ల ప్రకారం బస్సెస్ని ఏర్పాటు చేయాలనేటువంటిది ఇప్పటికే సూచించాం. దానికి కూడా ఒక ప్లాన్ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా షిఫ్ట్ అయ్యే టైంకి ఈ బస్సుల ఆపరేషన్ కూడా మొదలు పెట్టాలని, రోడ్లన్నీ కూడా పూర్తి చేయాలని, రోడ్లు కూడా దాదాపుగా 10 కోట్ల రూపాయలతో ఇప్పటికే ఎస్టిమేట్లను వేశారు. అవి కూడా పనులు టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టమని చెప్పడం జరిగింది. వీటన్నిటి విధంగా చూసినప్పుడు ఇక్కడ మిగిలినటువంటి సీనియర్ ఆఫీసర్లకు కూడా ఇక్కడే క్వార్టర్స్ కడితే బాగుంటుందనేటువంటి ఆలోచన ఉంది. సీనియర్ ఆఫీసర్లు ఒక దగ్గర, ఎంప్లాయీస్ అదర్ స్టాఫ్ మెంబర్స్ ఒక దగ్గర ఉండడం అనే దానివల్ల కొంత ఒకరికొకరు సంబంధాలు, వాళ్ళ యొక్క ఆలోచనలు, మార్పులు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. ఎప్పుడైనా ఒక అడ్మినిస్ట్రేటివ్ వింగ్ అన్నప్పుడు హెడ్ నుంచి టైల్ వరకు, పై నుంచి కింద వరకు అందరూ కూడా ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు వారి యొక్క భావాలు, ప్రభుత్వ విధానాలు, అమలు చేసే విధానాలు అన్నీ కూడా ఒక ఆలోచన పరంగా సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. అందుకని నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉంటారు, ఎంతమంది ఉన్నారు, ఈఓ దగ్గర నుంచి ఈఓ గారి తర్వాత ఎవరు, ఇంజనీరింగ్ స్టాఫ్ ఎవరు, ఇటువంటివన్నీ కూడా మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లో ఉండాల్సిన స్టాఫ్ మెంబర్స్, ఆఫీసర్స్ని కూడా ఈ ప్రాంతంలోకి తీసుకురావడానికి ఒక ఆలోచన చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఏ విధమైనటువంటి క్వార్టర్స్ ఉంటే బాగుంటాయి అనేది కూడా ఇప్పుడే కొంత మాట్లాడడం జరిగింది. కానీ ఇంకా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళతో కూడా మాట్లాడాక అందరికీ ఉపయోగపడే విధంగా ఇక్కడ కూడా క్వార్టర్స్ నిర్మాణం చేయాలి అనేది. ఏదేమైనా శ్రీశైలం మెయిన్ టెంపుల్ టౌన్లో వచ్చేటువంటి పిల్గ్రిమ్స్ టెంపుల్ మూసిన తర్వాత మళ్ళీ ఉదయం తీసే వరకు కూడా అక్కడ మినిమం స్టాఫ్ ఏదైతే సెక్యూరిటీ స్టాఫ్ ఉండాలో అంతవరకు ఉండి మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలతో క్వార్టర్స్లో ఉండాలనేటువంటిది గవర్నమెంట్ యొక్క ఆలోచన. దాన్ని అమలు చేయడానికి ఎలా ఉంది, ఎంతవరకు అంటే ఇది కొంచెం ఇటీవల 2-3 సార్లు చేయాలని వద్దని ఇట్లా కాంట్రవర్సీలు ఏర్పడ్డాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ క్వార్టర్స్ ఎలా ఉన్నాయి, ఎంత బాగా కట్టారు, ఎలా కట్టారు అనేది దాన్ని చూడడానికి ఇవాళ మేము అందరం కూడా వచ్చాం. అన్నీ బాగున్నాయి, క్వాలిటీ బాగుంది, అన్నీ బాగుంది. మరి ముఖ్యంగా మంచి ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఈ వాతావరణంలో ఎవరైనా ఇక్కడ వచ్చిన తర్వాత కానీ దీని యొక్క బాగోగులు తెలియవు. కాబట్టి ఇంత మంచి వాతావరణంలో ఉన్న క్వార్టర్స్లో తప్పకుండా ఎంప్లాయీస్ స్టాఫ్ కూడా రావడానికి ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడానికి అవసరమైనటువంటి బస్ ట్రాన్స్పోర్టు, అవసరమైనటువంటి సెక్యూరిటీ సిస్టము, ఇవన్నీ కూడా ఇక్కడ ఉండాలి. రోడ్స్ కావాలనేది వాళ్ళు నాతోటి 1-2 సందర్భాల్లో అవన్నీ కూడా ఏర్పాటు చేయమని చెప్పాం. అవసరమైతే ఇక్కడంతా కూడా సీసీ కెమెరాలు అన్నీ కూడా పెట్టి దీనికి కమాండ్ కంట్రోల్ రూమ్కి
కనెక్ట్ చేసి ఎక్కడ ఏది ఏ నిమిషంలో ఏం జరిగినా ఇక్కడ అన్నీ కూడా కనెక్ట్ అయ్యే విధంగా వాళ్ళకి కూడా విజిబుల్ సెక్యూరిటీ సిస్టమ్స్ని ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. శ్రీశైలం మాస్టర్ ప్లాన్ గురించి ఏ బ్లాక్ చాలా చిన్నది సార్, అధికారులు కూడా తమ దృష్టికి తీసుకొచ్చారు. ఒక డబుల్ కాట్ మంచం వేస్తే ఇంకా వేరే మనిషి లేదు, దానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉండడానికి ఒక ఎల్ఐజీ కానీ చాలా చిన్నది. అంటే దీంట్లో మనం 2-3 రకాలు ఉన్నాయి. ఇక్కడ 2-3 రకాల్లో ఇప్పుడు అక్కడ ఇచ్చేటువంటి 108 క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడ దాదాపు ఏ బ్లాక్ అనమాట. ఈ 108లో 108 మంది కుటుంబాలకి ఇస్తారు. ఇప్పుడు ఈ 108 కుటుంబాలు ఏ విధంగా ఉండాలి, దానికైనా బెటర్ రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఇక్కడ ఉందా లేదా, అది కంపేర్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ వాళ్ళు చిన్న గదిలో వాళ్ళకి సరైనటువంటి తిరిగేటువంటి వాతావరణం కూడా లేని పరిస్థితిలో ఉంది. దానిలో నుంచి ఇప్పుడు 108 ఈ 108 మందికి ఉన్నటువంటి అకామిడేషన్ సరిపోతుందనేటువంటి దానిలోనే అందరూ కలిసి నిర్ణయం తీసుకొని కట్టినటువంటివి ఇవి. ఇవాళ ఎవరో పైన నుంచి వచ్చి కట్టినవి కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అందరితో వాళ్ళ యూనియన్స్తో కూడా మాట్లాడాకనే ఈ డిజైన్స్ చేశారు. కాబట్టి ఇప్పుడు కట్టిన వాటిని మార్పు అనేది ఉంది. కట్టబోయే వాటిల్లో భవిష్యత్తులో ఇంకేమైనా మార్పులు, అడిషనల్ అకామిడేషన్స్ ఏమైనా ఉంటే ఆలోచించవచ్చు. సార్, మాస్టర్ ప్లాన్ గురించి కొద్దిగా చెప్తారా? మాస్టర్ ప్లాన్ ఆల్మోస్ట్ క్లియర్ అయిందండి. ఇంకా కొద్దిగా తేడా ఉంది. ఇది కూడా గవర్నమెంట్కి పంపమంటున్నాం. ఒకసారి అది కూడా వస్తే మాస్టర్ ప్లాన్ క్లియర్ అవుతుంది. మేజర్గా మాస్టర్ ప్లాన్ తీసుకునే ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత ల్యాండ్ అవసరం అవుతుందని రిక్విజిషన్ ఇవ్వడం జరిగింది. ఇది గౌరవ ప్రధానమంత్రి గారు మన శ్రీశైలం వచ్చినప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకటేమో శ్రీశైలం టౌన్షిప్ కానీ శ్రీశైలం డెవలప్మెంట్కి 4000 హెక్టార్ల ల్యాండ్ కావాలి అని అడిగాం. కానీ కనీసం 2000 హెక్టార్లైనా ఇవ్వండి అని అడిగాం. దీనితో పాటు మన రోడ్ సిస్టమ్ నెట్వర్క్లో అటు దోర్నాల నుంచి వచ్చిన లేక ఇటుపక్క నుంచి తెలంగాణ వైపు నుంచి వచ్చిన ఉన్నటువంటి రోడ్లు సరిపోవట్లేదు, భక్తులు ట్రాఫిక్ పెరిగిపోయింది, ఈ రోడ్లు వెడల్పు చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రధానమంత్రి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా ఇటీవల మాకున్న సమాచారం మేరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి జాతీయ రహదారుల సంస్థ వాళ్ళని ఎలివేటెడ్ కారిడార్ పెడితే అటు దోర్నాల వైపు నుంచి, ఆత్మకూరు వైపు నుంచి, ఇటు తెలంగాణ వైపు నుంచి పెడితే ఎట్లా ఉంటుంది, ఎంత కాస్ట్ అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం చేయవచ్చు అనేటువంటి దాని మీద వారు ఒక ప్రోగ్రాం తయారు చేసి తీసుకురమ్మన్నట్టు మాకు సమాచారం అయితే ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా సరే ఇవాళ భూమి కావాలి. భూమి తక్కువ ఉంది, దాదాపు 42-43 ఎకరాలు మాత్రమే ఇప్పుడు శ్రీశైల దేవస్థానానికి మన పరిధిలో మిగిలి ఉండేది. మిగతాదంతా కూడా సత్రాలు, గెస్ట్ హౌస్లు, టెంపుల్ డెవలప్మెంట్ జరిగింది. ఇంకా మనం ఫర్దర్గా ఏమి చేయాలన్నా భూమి అనేది ఒక సమస్య ఉంది. అందుకని ఇప్పటికే దాదాపు గెస్ట్ హౌస్లు కావాలని 50 లక్షల రూపాయలు కట్టినటువంటి వాళ్ళు 8 సెంట్లు 10 సెంట్లు ఇమ్మని చెప్పి అడిగేటువంటి వాళ్ళు 30-40 మంది మా దగ్గర అప్లికేషన్లు పెండింగ్ ఉంది. అలాగే చౌల్ ట్రీస్ కట్టడానికి మాకు ల్యాండ్ ఇవ్వండి అని మనకి ఇక్కడ ప్రత్యేకంగా శ్రీశైలం గురించి చెప్పాల్సి వస్తే కమ్యూనిటీ చౌల్ ట్రీస్ ఎక్కువ, కులాల వారీగా చౌల్ ట్రీలు కట్టారు. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయం. దాని ప్రకారం ఈ చౌల్ ట్రీలు కట్టడం జరిగింది. ఇప్పుడు ఇంకా కూడా చాలామంది, ముఖ్యంగా రాష్ట్రం విడిపోయాక మేము ఆంధ్రాలో మేము ఆ కులంలో వాళ్ళం వేరే కడతాం, తెలంగాణలో మేము అప్పుడు కట్టింది ఆంధ్రాకి పోయింది మాకు ఇవ్వండి, ఇలా రకరకాలుగా ఉంది. మరింత ముఖ్యంగా ఏంటంటే మనకు ఉండేది కర్ణాటక ప్రభుత్వం. కర్ణాటక రాష్ట్రం నుంచి వేలాదిగా భక్తులు శ్రీశైలంకి తరలి వచ్చేది వాస్తవం. అందుకని కర్ణాటక ప్రభుత్వం కూడా వాళ్ళు సొంతంగా ఒక చౌల్ట్రీ పద్ధతి గెస్ట్ చౌల్ట్రీ కట్టడానికి వాళ్ళ భక్తులకి ఏర్పాటు చేయడానికి ఇప్పటికే దాదాపు 98 కోట్ల రూపాయలు వాళ్ళు మంజూరు చేసి స్థలం అడిగారు. స్థలం అడిగితే కొత్తగా స్థలం ఇవ్వలేము కాబట్టి ఇప్పుడున్నటువంటి గతంలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 2 ఎకరాలు 2.5 ఎకరా స్థలం ఉంది, అది ఎట్లాగో పడిపోయేటువంటి విధానంలో ఉంది, అది తీసేసి మనం హ్యాండ్ ఓవర్ చేయమను. దానికి బదులు శ్రీశైలం రింగ్ రోడ్లో ఒక కొత్త స్థలాన్ని కొంచెం దాదాపు 4-5 ఎకరాల మధ్యలో ఉన్నటువంటి స్థలాన్ని వాళ్ళు కొంచెం అది సరిచేసే లైన్లు
స్ట్రైట్ లైన్లు సరిచేసి ఇమ్మన్నా ఆ విధంగా ఇవ్వడానికి ఒప్పుకున్నాం. త్వరలోనే అది హ్యాండ్ ఓవర్ చేస్తే బహుశా కర్ణాటక ప్రభుత్వం కొత్త చౌల్ట్రీ కానీ గెస్ట్ రూమ్స్ కానీ అక్కడ ఈ 100 కోట్ల రూపాయలతో వాళ్ళకి నిర్మాణం చేయడానికి వాళ్ళకి ల్యాండ్ కూడా వాళ్ళకి ఇస్తున్నాం. వాళ్ళకంటే ఇవ్వగలిగాం కానీ మనం తీసుకున్నాం, కొత్తది ఇస్తున్నాం. వేరే వాళ్ళకి ఇవ్వాలనేది పెద్ద సమస్యగా ఉంది. వాటికి కొంత ల్యాండ్ వస్తే తప్ప మనం ఏం చేయలేం.